and behavioral. Classical and modern. Utilitarianism meaning utilitarianism approach to the political obligation means the habitual obedience of the people to the laws of the state because of its utility to the promote the general happiness of the greatest number of people అంతవరకు. అలాగే according to G.H. Sabine, the philosophy radicals hold the utilitarianism is the only guide to private moral and the public policy. Utilitarianism is the measure of right and wrong because satisfaction of human needs is its sole justification. Utility is the basis of government. Ending వరకు క్లోజ్ చేయండి. మీనింగ్ అనేది ఫస్ట్ తాలూకా లైన్ రాస్తూ ఆయన తాలూకా డెఫినేషన్ కూడా మెన్షన్ చేయాలి. అండ్ ఆల్సో సెకండ్ వన్ ఆరిజిన్ ఆఫ్ ది యూటిలిటేరియనిజం అనేది అందులో ఫస్ట్ లైన్ చూడండి. డేవిడ్ హ్యూమ్ వాస్ ద ఫౌండర్ ఆఫ్ యూటిలిటేరియనిజం అంతవరకే, అదే ఒక్కటే. నెక్స్ట్ సెకండ్ లైన్ లో హడ్సన్ వాజ్ ది ఫస్ట్ టు యూజ్ ద ఫార్ములా ఆఫ్ ది గ్రేటెస్ట్ హ్యాపీనెస్ టు ద గ్రేటెస్ట్ నెంబర్. Bentham made a systematic equation of utilitarianism. J. Mill improved and modernized utilitarianism approach to the political obligation by inducting the qualitative aspects of life's substances. Last ending వరకు కూడా మార్క్ చేసుకోండి. సరా సార్ ఎక్కడి నుంచి సార్? ఆరిజిన్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేయనమ్మా. ఫస్ట్ మీనింగ్ రాసుకున్నారా? మీనింగ్ కంప్లీట్ చేస్తారు అది. అలాగే నెక్స్ట్ రెండవది ఆరిజిన్ అని ఉంది. ఆరిజిన్స్ అందులో ఫస్ట్ లైన్ డేవిడ్ హ్యూమ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది యూటిలిటేరియనిజం అని రాశాక సెకండ్ లైన్ లో హడ్సన్ అని ఉంది. వాజ్ ద ఫస్ట్ టు యూజ్ ద అనే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ లైన్ వరకు ఐడియలిజం వరకు కూడా. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టేట్ అని చూడండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టేట్ లో స్టార్టింగ్ లైన్ ఇన్ ద యూటిలిటేరియనిజం స్టేట్ పొలిటికల్ ఆబ్లిగేషన్ డిపెండ్స్ అపాన్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టేట్. అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ద స్టేట్ ఎగ్జిస్ట్ ఫర్ ద ఇండివిజువల్ బట్ ద ఇండివిజువల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ద స్టేట్ వరకు. ఓకే, సరా? ఎస్ సార్. నెక్స్ట్ ఎన్లైటెండ్ బెనవలెన్స్ అని ఉంది చూడండి. ఎన్లైటెండ్ బెనవలెన్స్. Everyone seeks pleasure and avoids pain. Utilitarianism as an ethical appeal. Reason: everyone seeks pleasure and avoids pains. Utilitarianism as an ethical appeal అంతవరకును, అది ఫస్ట్ లైన్ వరకునే. నెక్స్ట్ థర్డ్ లైన్ లో ఉంటుంది utilitarian approach to political obligation does not separate the individual from the society. It blends the individual happiness with the happiness of others. It is called the philosophy of enlightened benevolence. అంతవరకు. అలాగే జెర్మీ బెంథామ్ గురించి. Bentham was rightly regarded as the foremost apostle of the practical and the leader of the utilitarian school of the England. He explained that the true end of the state was to promote the greatest happiness to the greatest number. His views, అది మొత్తం అది ఆ పారాగ్రాఫ్ రాయాలి. నెక్స్ట్ సోవరన్ మాస్టర్స్ అని చూడండి. సోవరన్ మాస్టర్స్ లో రెండు కూడా ఉంటాయి. అంటే ఈ సోవరన్ మాస్టర్స్ లో according to Bentham, nature has placed the mankind under the governance of two sovereign masters, pain and pleasure.
ఫస్ట్ అకార్డింగ్ టు బెంతా మన దగ్గర స్టార్ట్ చేస్తూ ప్లెజర్ అండ్ sovereign masters pain and pleasure. State is necessary to the individual to maximize his pleasure and minimize his pain. Utility is the property in any object whereby the sense అవన్నీ అవసరం లేదు. Only the state is necessary to the individual to maximize his pleasure and minimize his pain. అంతవరకు. sovereign masters అనేది చూడండి ఉందా? sovereign masters ప్లెజర్ అండ్ పెయిన్. అందులో అకార్డింగ్ టు బెంతా మన దగ్గర స్టార్ట్ చేస్తూ థర్డ్ లైన్ లో పెయిన్ అండ్ ప్లెజర్ అంతవరకు క్లోజ్ చేయండి. అలాగే అంతవరకే కాదు, మినిమైజ్ ఈజ్ పెయిన్ వరకు సెకండ్ ఫోర్త్ లైన్ లో ఉంది. మినిమైజ్ ఈజ్ పెయిన్ వరకు. ఓకే ఓకే సార్. అలాగే క్యాలిక్యులస్ శాంక్షన్ ఉంది, అదేం అవసరం లేదు. నెక్స్ట్ ఇది అకార్డింగ్ టు బెంథామ్ ప్లెజర్ ఆర్ పెయిన్ కుడ్ బి ద ఆటోమేటికలీ క్యాలిక్యులేటెడ్ బై టేకింగ్ ఇన్ టు ద అకౌంట్ 7 factors, నేమ్లీ ఆ తాలూకా 7 కూడా ఇంటెన్సిటీ, డ్యూరేషన్, సర్టనిటీ, propinquity అంటే nearness, and frequency అంటే fruitfulness, purity and the extent. The balance will show. Sir, your voice is not audible, sir. I thought that you have not yet started the class. Already everyone listen to my class, but you are audible. Hello. అందరికి వినపడుతుందండి, మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ నాకు ఫాలో అవుతున్నారు. హలో, ఏమా నా వాయిస్ మీ అందరూ మార్క్ చేశారా మీరు? ఎస్ సార్. స్పెసిఫిక్ కాదు, ఆయన నాకు అడిగిన ఆయన ఆరబుల్ అని అన్నది. మిగతా వాళ్ళు అందరు వింటున్నారు. హెడ్ఫోన్స్ పెట్టుకుంటే వస్తుంది సార్ ఫోన్. ఐ డోంట్ నో. ఓకే ఓకే, చూసుకోండి. రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్ ఫాలో మై లెసన్. అందులో స్పెసిఫిక్ క్యాలిక్యులస్ లో చూసుకోండి. అకార్డింగ్ టు బెంథామ్ అని చెప్పేసి మనం 7 కూడా ఉన్నాయి. Intensity, duration, certainty, and nearness, and fruitfulness, and purity, and extent. The balance will show the tendency of good or bad. It gives a list of 12 simple pains. అంతవరకు కూడా అక్కడతో అది క్లోజ్ చేయండి. అలాగే న్యాచురల్ రైట్స్ అని ఇచ్చారు. యూటిలిటేరియనిజం మీద న్యాచురల్ రైట్స్ సంబంధించిన వరకును అందులో కూడా ఒక 2 లైన్స్ మెన్షన్ చేద్దాం చూడండి. యూటిలిటేరియన్ రిజెక్టెడ్ ద డాగ్మా ఆఫ్ న్యాచురల్ రైట్స్. బెంథామ్ రిగార్డెడ్ ద న్యాచురల్ రైట్స్ యాజ్ ద rhetorical nonsense upon stilts. Rights are created but not by nature but by the law. అంతవరకు కూడా యూటిలిటేరియనిజం దగ్గర నుంచి బట్ బై లా అంతవరకు మార్క్ చేసుకోండి. ఒకసారి ఇది ఏదైనా ఇప్పుడు ఈ యూటిలిటేరియనిజం ఎవరైనా మార్క్ చేయకపోతే నేను మళ్ళీ నాకు అడగండి, నేను చెప్తా. యూటిలిటేరియనిజం లో ఎవరైనా ఇంకా మార్క్ చేసుకోకపోతే నాకు అడగండి. ఫస్ట్ లో చూడండి, మీనింగ్ అనే దగ్గర నుంచి ఆ పారాగ్రాఫ్ లో యూటిలిటేరియనిజం అప్రోచ్ అనే దగ్గర స్టార్ట్ చేస్తూ ఫస్ట్ పారాగ్రాఫ్ లో నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి చెప్తున్నాను, చూసుకోండి ఒకసారి. రిమైనింగ్ ఎవరైనా సరే వినకపోతే వాళ్ళు వినండి. అందులో మీనింగ్ చూడండి. మీనింగ్ యూటిలిటేరియన్ అప్రోచ్ టు పొలిటికల్ ఆబ్లిగేషన్ లో మీనింగ్ అందులో ఫస్ట్ లైన్ ఉంది. యూటిలిటేరియన్ అప్రోచ్ టు పొలిటికల్ ఆబ్లిగేషన్ మీన్స్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ థర్డ్ లైన్ లో గ్రేటెస్ట్ హ్యాపీనెస్ టు ద గ్రేటెస్ట్ నెంబర్ అక్కడతో క్లోజ్ చేయండి. అలాగే అకార్డింగ్ టు GH సబియన్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ యూటిలిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ గవర్నమెంట్ అక్కడతో క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఆరిజిన్స్ అని ఉంది. అందులో ఆరిజిన్ లో డేవిడ్ హ్యూమ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది యూటిలిటేరియనిజం. ఆ సింగిల్ లైన్ మాత్రమే అక్కడ మార్క్ చేస్తూ సెకండ్ లైన్ లో హడ్సన్ వాజ్ ద ఫస్ట్ టు యూజ్ ద అని అక్కడ స్టార్ట్ చేస్తూ ఎండింగ్ వరకు ఐడియలిజం వరకును. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టేట్ లో ఫస్ట్ ఇన్ ద యూటిలిటేరియన్ స్టేట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ద స్టేట్ అంతవరకు. అలాగే ఎన్లైటెండ్ బెనవలెన్స్ లో ఎవ్రీవన్ సీక్స్ ప్లెజర్ అండ్ అవాయిడ్స్ పెయిన్. యూటిలిటేరియనిజం యాజ్ ద అండ్ ఎథికల్ అపీల్స్ అక్కడ వరకు మార్క్ చేయండి. అలాగే థర్డ్ లైన్ లో యూటిలిటేరియన్ అప్రోచ్ టు పొలిటికల్ ఆబ్లిగేషన్ డస్ నాట్ సెపరేట్
ఇండివిజువల్ ఫ్రమ్ ద సొసైటీ అని లాస్ట్ లైన్ వరకు కూడా, ఎండింగ్ వరకు కూడా, ఎన్లైటెండ్ బెనవలెన్స్ వరకు కూడా. అలాగే జెర్మీ బెంతాంలో ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఉంది చూడండి, ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడా మార్క్ చేసుకోండి. అలాగే సోవర్ణ మాస్టర్స్ లో సెకండ్ పారాగ్రాఫ్ లో సోవర్ణ మాస్టర్స్ లో అకార్డింగ్ టు బెంతాం నేచర్ హ్యాస్ ప్లేస్డ్ మ్యాన్ కైండ్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ టూ సోవర్ణ మాస్టర్స్, పెయిన్ అండ్ ప్లెజర్, అండ్ స్టేట్ ఈజ్ నెసరీ టు ద ఇండివిజువల్ టు మ్యాక్సిమైజ్ ఇస్ ద ప్లెజర్ అండ్ మినిమైజ్ ఇస్ ద పెయిన్ అంతవరకు. అలాగనే స్పెసిఫిక్ క్యాలిక్యులస్ అకార్డింగ్ టు ద Bentham, pleasures or pain could be the arithmetically calculated by taking into the account 7 factors. Namely, ఆ 7 factors అనేవి కూడా మార్క్ చేసుకోవాలి. 1 నుంచి 12 సింపుల్ పెయిన్స్ అని ఉన్నాయి అంతవరకు కూడా. అలాగే నేచురల్ రైట్స్ అని ఉంది. నేచురల్ రైట్స్ ఇట్స్ రిజెక్టెడ్ అని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ థర్డ్ లైన్ లో రైట్స్ ఆర్ క్రియేటెడ్ బట్ నాట్ బై ద నేచర్ బట్ బై ద లా, అక్కడతో క్లోజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వాయిస్ వస్తుంది అందరికి? నెక్స్ట్ జాన్ స్టూవర్ట్ మిల్ ఉంది చూడండి, జేఎస్ మిల్. is the last of the utilitarians and the best of the individuals. First line. Mill regarded the individual's liberty as the supreme position of the man and declared that the government is the best which governs the least. For Mill, liberty includes the freedom of thought and expressions and the freedom of the constitution and the association. But the social well-being as invaluable with the individual well-being. Mill's views are presented in his book is the individualism and liberty. Ending work kuda. ఆ ఎండింగ్ వర్క్ కూడా మార్క్ చేసుకోండి, ఇండివిజువలిజం అండ్ లిబర్టీ. అలాగే క్వాలిటివ్ ఇంప్రూవ్మెంట్ అని ఇచ్చాడు, క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జేఎస్ మిల్. జేఎస్ మిల్ considerably modified Bentham's thesis of pleasure versus pain by admitting and emphasizing the qualitative aspects of pleasure. అది ఫస్ట్ లైన్ కూడా. అలాగే లాస్ట్ లో ఉంచుడండి, 6th లైన్ లో ఉంచుడండి. మిల్ మేడ్ a differences between the higher quality of pleasure and the lower quality of pleasure. He preferred more noble pleasure over less noble pleasure. According to Mill, better Socrates dissatisfied than a fool satisfied. For Mill, poetry was the better than the pushpin. అంతవరకు కూడా అర్థమైందా? మార్క్ చేశారా సార్? మిగతా వాళ్ళు ఎవరైనా మార్క్ చేయకపోతే ఒకసారి అడగండి. అలాగే కన్క్లూజన్, దానికి సంబంధించిన కన్క్లూజన్ కూడా ఇచ్చాడు. Utilitarian approach to political obligation demolished the theories of natural rights and social contract. అంతవరకు చాలు, ఇవేం అవసరం. అలాగే utilitarian supported the representative democracy and favored the proportional representation. Utility is the only basis of the state. Governments exist because of the promote to the happiness of the government, the happiness of the people. అంతవరకు కూడా ఓకే. ఇది దానికి సంబంధించిన యూటిలిటేరియన్ సంబంధించిన వరకు. గాంధీ గారిది కదా నేను చెప్పుకుంటున్నా, ఓకేనా? గాంధీ, వాట్ ఆర్ ది వెపన్స్ ఆఫ్ గాంధీజీ? AK-47, AK-56 అయ్యనా? సత్యాగ్రహ, సర్వోదయ, నాన్ వైలెన్స్. సత్యాగ్రహ, అహింస. ఓకే. సత్యాగ్రహ, నాన్ కోఆపరేషన్, ట్రూత్, దీస్ ఆర్ ది గుడ్ వెపన్స్ ఆఫ్ గాంధీజీ. ఆయన మొదటి నుంచి ఫాలో అయ్యేది ఏంటంటే సివిల్ డిసోబీడియన్స్. అంటే యాక్చువల్ గా బ్రిటిషర్స్ అనగానే యాక్చువల్గా గాంధీజీ రెస్పెక్టెడ్ బ్రిటిషర్స్. యాక్చువల్ గా బ్రిటిషర్స్ అంటే ఆయనకి రెస్పెక్టే, కానీ మనకి ఇండియన్స్ విషయంలో వాళ్ళు ప్రవర్తించే కరెక్ట్ గా మెంటాలిటీ అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో దెన్ ఈస్ కండక్టింగ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్.
నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్ అంటే ఈజ్ కంప్లీట్లీ ఎగెన్స్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ యాక్ట్స్ ఆఫ్ ది బ్రిటిషర్స్, ఎగెన్స్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ యాక్టివిటీస్. గవర్నమెంట్ యాక్టివిటీస్ అన్నిట్లు కూడా వ్యతిరేకించడం, వాళ్ళు చెప్పింది ఏది కూడా వీళ్ళు చేయకపోవడం, అన్జస్ట్ లాస్ అనమాట. కంప్లీట్లీ ఎగెన్స్ట్ ఆఫ్ ది అన్జస్ట్ లాస్. అందుకనే నాన్ కోఆపరేషన్ లో కూడా మనం చూసుకునేది ఏంటంటే గాంధీజీ సక్సెస్ఫుల్లీ ఎంప్లాయిడ్ ద టెక్నిక్ ఆఫ్ ది నాన్ వైలెంట్ నాన్ కోఆపరేషన్ as an effective means of civil disobedience to unjust laws of an evil government. Oppression and the exploitation are made possible by the willing or forced cooperation of the oppressor in their own exploitation or the oppression through the cupidity, ignorance or fear. If all the people ceased completely to cooperate with the unjust or tyrannous system, it must completely collapse. యాక్చువల్గా ఏమవుతుంది అంటే వాళ్ళు చేసేది అసలు బ్రిటిష్ తాలూకా యాక్టివిటీ అంతా టెరనిక్ కండిషన్స్ తో కూడుకున్నది. అంటే వాళ్ళు భయంకరమైన చేసేది, ఇండియన్ ని భయపెట్టేవాళ్ళు. అయితే దాన్ని వ్యతిరేకించి దానికి సాఫ్ట్ మెథడ్స్ ని ఫాలో అయింది ఎవరు అని అంటే గాంధీ గారు లాంటి వాళ్ళే. ఎందుకంటే దాన్ని వ్యతిరేకించి నేను మీకు చెప్పాను, నేను లాల్ బాల్ పాల్ లాంటి వాళ్ళు ఇస్ కంప్లీట్లీ ఎగెన్స్ట్ ఆఫ్ ది బ్రిటిష్ యాక్టివిటీస్. రిమైనింగ్ పీపుల్ ఆర్ ఫాలో ద సాఫ్ట్ మెథడ్స్. If all the people cease completely to cooperate with the unjust or tyrannous systems, it must completely collapse. Even the most despotic government cannot stand expect for the consent of the government, which consent is often the forcible process procured by the despot. Immediately, the subject ceases to fear the despotic forces if the power is gone. యాక్చువల్గా ఏమవుతుందంటే వాళ్ళకి ఎలాంటి ఇది లేకుండాను వాళ్ళని అంటే మనం సపోర్ట్ చేయలేదు. యాక్చువల్గా ఇండియన్స్ ఆర్ నాట్ సపోర్టెడ్ టు బ్రిటిషర్స్ ఇట్ ఎనీ. ఇందులో కూడాను వాళ్ళు చేసే ప్రతి దానిలో కూడాను బ్రిటిషర్స్ సపోర్ట్ చేయలేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎగెన్స్ట్ ఆఫ్ ది బ్రిటిషర్స్ యాక్టివిటీస్. బ్రిటిషర్స్ చేసే ప్రతి విషయంలో కూడాను భారతీయులు వ్యతిరేకించారు. కాబట్టి ఆ తాలూకా ఎగెన్స్ట్ అనేది ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ ఎ పీస్ఫుల్ యాక్టివిటీ. ఇట్ ఈస్ ఏ పీస్ఫుల్ యాక్టివిటీ. అందుకనే వాట్ ఈస్ ట్రూ ఆఫ్ గవర్నమెంట్స్ ఆల్సో అపీల్స్ టు అదర్ ది ఎక్స్ప్లాయిటింగ్ గ్రూప్స్ and organizations. Non-cooperation with the evil texts, the form of self-purification in the satyagrahi himself and the withdrawal is the part of the cooperation from the unrighteous and the unrepentant institution which embodies the evil. Actually, game of is a complete cooperation. Avoid the cooperation to the Britishers. ఏమీ లేకుండా అంటే వాళ్ళకి ఎలాంటి కోఆపరేట్ చేయకూడదు. బ్రిటిషర్స్ సంబంధించిన వరకు ఎలాంటి కోఆపరేషన్ ఉండకూడదు. అందుకని నాన్ కోఆపరేషన్ దస్ స్ట్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ మీన్స్ అండ్ ద ప్యూరిటీ ఆఫ్ ఎండ్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్యూరిటీ ఆఫ్ మోటివ్స్ అండ్ ద ఇంటెన్షన్స్. నాన్ వైలెన్స్ ఈస్ ద లా ఆఫ్ అవర్ స్పేసెస్ యాజ్ అ వైలెన్స్ ఈస్ ద లా ఆఫ్ ది బ్రూట్. ఫర్ సత్యాగ్రహ నాన్ వైలెంట్, నాన్ కోఆపరేషన్ అండ్ సివిల్ డిసోబీడియన్స్ ఆర్ నథింగ్ but the new names for the law of suffering. Thus Gandhiji gave ancient solutions for a modern problems. అక్కడికి ఇచ్చిన ఆయన ఏంటి అని అంటే ఏన్షియంట్ సంబంధించిన వర్క్ను గాంధీజీ గేవ్ ఏన్షియంట్ సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్ ఏంటి అని అంటే నాన్ కోఆపరేషన్ కానీ, సత్యాగ్రహ కానీ, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్స్ కానీ, ఇవన్నీ ఏన్షియంట్ మెథడ్సే. ఏన్షియంట్ సొల్యూషన్స్ ఫర్ మోడర్న్ ప్రాబ్లమ్స్. మోడర్న్ ఇండియాలో వచ్చిన ఈ ప్రాబ్లమ్స్ కి ఏన్షియంట్ సొల్యూషన్స్, ఈ పాతకాలంలో ఉండే సొల్యూషన్స్ ఇది. వీటి ద్వారా ఏం చేస్తారంటే సక్సెస్ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ని సక్సెస్ చేయడంలో ఈయన సక్సెస్ అవ్వడం జరిగింది. కాబట్టి దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ లో మనం చెప్పుకోవాల్సిన సివిల్ డిసోబీడియన్సే కాకుండా నాన్ కోఆపరేషన్ అండ్ సత్యాగ్రహ is very very important. These are the important weapons of Gandhiji, and also these weapons are using in the at the time of the freedom struggle. freedom struggle లో ఈ అన్ని వెపన్స్ ని యూజ్ చేయడం జరిగింది. These all weapons are succeeded. All are succeeded in the freedom struggle. అన్ని కూడా ఇందులో సక్సెస్ అయింది. అలాగనే
ఈయనతో పాటు ఇంకా మిగతా మనం చెప్పుకోవాలంటే హెన్రీ డేవిడ్ థోరియో ఉన్నాడు. హెన్రీ డేవిడ్ థోరియో 1817 to 1862. అంటే యాక్చువల్గా ఈయనకు సంబంధించిన వరకును కొంతవరకు ఆయన ఫిలాసఫీని ఆయన ఫాలో అవ్వడం జరిగింది, గాంధీ గారికి ఫాలో అయినట్టుగా ఉంది. ఎందుకంటే కారణం ఏంటంటే 1817 to 1862 గాంధీ సిద్ధాంత బోర్న్ ఎప్పుడు కన్వీల్డ్ బోర్న్ ఆఫ్ ది గాంధీజీ 1869 అంటే 1869 కదా, after completion of Henry David Thoreau period. Henry David Thoreau was born in 1817 in Concord. He was educated in Harvard University and became a close associate of the Robert Emerson. The influence of Rousseau, close associate of the influence of Rousseau, Jefferson and Tolstoy on Thoreau was the impressive and the substantial. ఈయన మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్నవి ఎవరు అని అంటే రూసో, మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ ఇన్ చైన్స్ చెప్పిన రూసో, కానీ అలాగే జెఫర్సన్ ఒకటి అండ్ ఆల్సో టాల్స్టాయ్. థోరియో వాజ్ ఏ ఫిలసాఫికల్ రెబల్ and asserted the right of the individual to resist the individual institutional conventions to enslave him. His approach to political obligation was based on the dignity and integrity of the individual. ఈయన చెప్పుకుని చూడండి, ఈయన అప్రోచ్ ఏంటి అని అంటే పొలిటికల్ అబ్లిగేషన్ వాజ్ బేస్డ్ ఆన్ ది డిగ్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇండివిజువల్. డిగ్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఇండివిజువల్ దీన్ని కూడా కండక్ట్ చేశాడు. అప్పట్లో సివిల్ డిజోబీడియన్స్ అనేది ఉంది. ఏంటి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది సివిల్ డిజోబీడియన్స్ ఆఫ్ ది హెన్రీ డేవిడ్ థోరియో? Thoreau's famous and most popular book on civil disobedience, 1864, is important book of the Henry David Thoreau civil disobedience book. Clearly explain the right of the individual to obey the dictates of the conscience rather than the dictates of the state. He is prepared to go to jail rather than pay taxes to a government which condemn the human slavery. చూసారా, ఈయన చెప్పింది చూడండి, కంప్లీట్లీ ఈ ప్రిఫర్ టు గో టు జైల్ rather than pay taxes to a government which condemn the human slavery. His civil disobedience was a favorite book of Tolstoy and Gandhiji. అందుకనే ఈ బుక్ అనేది ఫేవరబుల్ టు గాంధీజీ అండ్ టాల్స్టాయ్. అలాగే రెస్పెక్ట్ ఫర్ ది ఇండివిజువల్. హెన్రీ డేవిడ్ థోరియో ఏం చేశాడనంటే రెస్పెక్ట్ టు ఇండివిజువల్. ఒక ఇండివిజువల్ అనేది రెస్పెక్ట్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మిగతాదంతా కూడాను ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఒక వ్యక్తిని మనం గౌరవిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన తాలూకా ఇంపార్టెన్స్ అనేది కూడా పెరుగుతుంది. ఎలా అని అంటే థోరియో అసర్టెడ్ లైక్ many individuals that the authority of the government is an impure one, but it must have the sanction and consent of the governments in the order of the strictly just. The progress from the absolutely to limited monarchy and from a limited monarchy to a democracy is a progress towards a true respect for the individual. మొనోపోలీకి సంబంధించిన వరకు మొనార్కీ ఉంది. మొనార్కీ మీన్స్ వాట్ ఈస్ ద మొనార్కీ? వన్ మ్యాన్ రూల్. వన్ మ్యాన్ రూల్ నుంచి గ్రూప్ ఆఫ్ రూల్ వచ్చింది అనుకోండి. వన్ మ్యాన్ రూల్ ఈజ్ కన్వర్టెడ్ టు వెరీ ఫ్యూ మెంబర్స్ రూల్. వాట్ ఈస్ ద వెరీ ఫ్యూ మెంబర్స్ రూల్? అరిస్టోక్రసీ. Aristocracy. Very few members to converted as a group of people. Number of people are rule. That is called as a డెమోక్రసీ. democracy. సింగిల్ నుంచి మొనోపోలిక్ నుంచి అంటే స్టార్టింగ్ మొనోపోలిక్ మొనార్కీ దగ్గర నుంచి అరిస్టోక్రసీ దగ్గర నుంచి డెమోక్రసీ వరకు, అంటే ఇండివిజువల్ దగ్గర నుంచి తీసుకుంటే ఆటోమేటిక్గా చేంజ్ ద ప్రోగ్రెస్ ఫ్రమ్ ద అబ్సల్యూట్ టు లిమిటెడ్ monarchy and from a limited monarchy to the democracy is a progress towards a true respect for the individual. Even the
Chinese philosopher Confucius regarded the individuals as the basis of the empire. చూసారా, చైనీస్ సంబంధించిన పొలిటికల్ ఫిలాసఫర్ తీసుకోండి. కన్ఫ్యూషియస్ చెప్పింది ఏంటి అని అంటే రిగార్డెడ్ ద ఇండివిజువల్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ది ఎంపైర్. ద బేసిస్ ఆఫ్ ది ఎంపైర్. Toryok declared, like Gandhiji and Jefferson, that there would be never be a really free and enlightened state until the state came to recognize the individual as a higher and independent power from which all its power and authority were derived. ఒక వ్యక్తి నుంచే ఎంతో తరగతి. ఇప్పుడు రెవల్యూషన్ తీసుకోండి, గాంధీ గారిని తీసుకోండి. గాంధీ ఇస్ ద సింగిల్ మ్యాన్ బట్ ఫాలో ది అదర్ మెంబర్స్. గాంధీ అనేవాడు ఒకడే, అతనితో పాటు చుట్టుపక్కల జనాలు ఉండొచ్చు, అని గ్రూప్ ఆఫ్ మెంబర్స్. అతని నుంచి సక్సెస్ అనేది సాధించబడింది. ఆయన ఫాలో అయిన తాలూకా మెథడ్స్ ని, టోరియ చెప్పిన మెథడ్స్ ని ఈయన ఫాలో అయిన తర్వాత సక్సెస్ అయ్యాడు. అండ్ ఆల్సో ఈ గాట్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది రావడానికి కారణమైంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేవిడ్ టోరియో సంబంధించిన థియరీ కూడా ఇంపార్టెంట్. అలాగే డిజోబీడియన్స్ టు ద అన్జస్ట్ లాస్. డిజోబీడియన్స్ ఇంతకుముందు గాంధీ గారు చెప్పిన వాటి సేమే. Thoreau had no faith in the existing laws. He called them unjust laws which strangely man's freedom. He requested their property and asked to the people to break unjust law. Thoreau himself refused to pay poll tax for nearly 6 years. Consequently, he was put into a jail and physically tortured. చూసారా, ఆయన ముందే చెప్పారు ఏంటి అని అంటే జైలుకి వెళ్ళండి, లేదంటే ట్యాక్స్లు పే చేయొద్దు. వీఆర్ నాట్ పేయింగ్ ద ట్యాక్సెస్. ట్యాక్సెస్ అనేది పే చేయొద్దు అసలు. అందుకే డిజోబీడియన్స్ లో మనం చెప్పుకున్నది అదే. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, దండి సత్యాగ్రహ చెప్తారు. ఇండియన్స్ కంప్లీట్లీ ఎగనెస్ట్ ఆఫ్ ది బ్రిటిష్ అన్జస్ట్ లా. వాళ్ళ చట్టాలు ఎలాగున్నాయి అంటే చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎగనెస్ట్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్. Consequently, he has put into a jail and physically tortured, but he did not acquiesce in the policy of the government and remained undoubted in his challenge against it. He bravely smiled at the weakness of the government. ఏమవుతుంది అని అంటే అలా చేయటం వల్ల గవర్నమెంట్ సంబంధించిన వరకు గవర్నమెంట్ కొంతవరకు చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎంప్లాయీ స్ట్రైక్ అని అంటాడు. ఎంప్లాయీ స్ట్రైక్ అని అనగానే దానివల్ల ఏంటి, ఎవరికి నష్టం? గవర్నమెంట్కి సంబంధించిన వరకు నష్టమే, అంతే కదా. వాళ్ళు ఏం చేయరు, కొట్టరు, తిట్టరు, ఏం చేయరు. దెన్ ఓన్లీ ద పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు ద డ్యూటీకి వాళ్ళు వెళ్ళరు. దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ ఆగిపోతుంది, కంట్రోల్ ఆఫ్ ది ప్రొడక్షన్. దానివల్ల చాలా నష్టం వస్తుంది. జస్ట్ లైక్ సమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆర్టీసీకి సంబంధించిన వరకును తెలంగాణలో తీసుకోండి. ఆర్టీసీ ఎంప్లాయీస్ లాస్ట్ టైం ఏంటంటే ఎన్నో రోజులు వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ వరకు చాలా వరకు లాస్ అయిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళ వరకు తర్వాత ఇచ్చినా సరే చాలా వరకు లాస్ అనేది కనిపిస్తుంది. గవర్నమెంట్ సంబంధించిన వరకు చాలా లాస్ అనేది చూస్తుంది. ఇక్కడ కూడా తోరియో ఏం చేస్తాడంటే ట్యాక్స్ పే చేయకుండా జైలుకి వెళ్ళిపోయాడు అంతే. ఇక్కడ కూడా ఫిజికల్లీ ట్యాక్స్ he did not act the policy of the government and remained the undoubted in the challenge against it. He bravely smiled at the weakness of the government. చేయటం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ అనేది కొంతవరకు కంట్రోల్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రైట్ ఆఫ్ రెవల్యూషన్ అన్నమాట. ఏం చెప్పిందే, తోరియో చెప్పిందే రైట్ ఆఫ్ రెవల్యూషన్ అనగానే. అలాగే అబాలిషన్ ఆఫ్ స్లావరీ, establishment of the slavery system, slavery dynasty in India. Who established slavery dynasty in India? ఏమైనా ఐడియా ఉందా ఏమా? స్లావరీ డైనస్టీ ఎవరండి? బ్రిటిషర్స్ అండి. బ్రిటిషర్స్ కాదు,
స్లావరీ సిస్టమ్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేసారు, కానీ అసలు స్లావరీ డైనెస్టీనే ఎస్టాబ్లిష్ చేశాడు ఇండియాలో. స్లావరీ డైనెస్టీ, బానిస సామ్రాజ్యాన్ని స్థాపించాడు అతను. అక్కడ హూ ఇస్ ద ఎవరమ్మా ఎవరు చెప్పారు ఇప్పుడు? బర్బన్ సార్. బాల్బన్, కరెక్ట్. బాల్బన్ ఈస్ ద గ్రేట్ ఎంపైర్. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్లావరీ డైనెస్టీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా. స్లావరీ డైనెస్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, బానిస సామ్రాజ్య స్థాపకుడు అని అంటారు. ఇంపార్టెంట్ బిట్ అది ఇండియాలో వాడు తీసుకొచ్చింది. అయితే అలాంటి సిస్టమ్ ని కంప్లీట్ అవాయిడ్ చేయమంటాడు, అబాలిషన్ ఆఫ్ స్లావరీ సిస్టమ్. అందుకని అన్టచబిలిటీ లా, అన్టచబిలిటీ ఈజ్ ద క్రైమ్ అని అంటారు, అంటరాని తన నేరం అని. అది ఆర్టికల్ 17 అది ఇండికేట్ చేసేది. అంటే కారణం ఏంటి అని అంటే స్లావరీ సిస్టమ్ అనే కాదు, ప్రతి దాన్ని కూడా కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఇక్కడ అవాయిడ్ చేయాలి స్లావరీ అనే దాన్ని. కానీ అసలు అబాలిషన్ ఆఫ్ స్లావరీ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ లో తీసుకున్న ఈ చాలా సిస్టమ్ అనేది ఉండదు, స్లావరీస్ కానీ ఇవన్నీ ఉండదు. అలాగే అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది గుడ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం విషయంలో కూడా కొంతవరకు అకార్డింగ్ టు టోరియో, ఏ గుడ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ది కన్సెంట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ అండ్ అలౌ దెమ్ టు లివ్ ఏ ఆనెస్టీ అండ్ కంఫర్టబుల్లీ. గుడ్ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్లీ డెవలప్ స్టేట్ ఆర్ సెంట్రల్ స్టేట్. రాజ్యం అనేది డెవలప్ అవ్వాలి అని అంటే అక్కడ ఉండే లీడర్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది గుడ్ గవర్నమెంట్ అనేది. కాబట్టి ఆ గుడ్ గవర్నమెంట్ అనేది ఎలా ఉండాలి అని అంటే కంప్లీట్లీ అబాలిషన్ ఆఫ్ ది స్లావరీ అండ్ ఆల్సో రివల్యూషనరీ సిస్టమ్ ని కూడా కొంతవరకు పంచుకోవాలి. అందుకని ఎవ్రీవన్ కంపల్సరీ హ్యావింగ్ సమ్ రైట్స్ ఇన్ ద డెమోక్రసీలో ప్రతి ఒక్క ప్రజలకి ఏముంటాయి అని అంటే రైట్స్ అనేవి ఉంటాయి. అవి ఫండమెంటల్ రైట్స్ అవ్వచ్చు, నేచురల్ రైట్స్ అవ్వచ్చు, పొలిటికల్ రైట్స్ అవ్వచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్ ఆర్ హ్యావింగ్ బై ది పీపుల్ ఇన్ ద సొసైటీ. ఇక్కడ ఉండే ప్రజలు రకరకాలైన రైట్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు. హెన్రీ డేవిడ్ థోరియో కూడా ఇంపార్టెంటే. ఇంకా కొంచెం చెప్తాం తర్వాత. ఈ నోట్స్ అనేది అప్డేట్ చేసుకోండి, ఇప్పటి వరకు అయిన వాటి నోట్స్ అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు మిడ్ ఎగ్జామ్ ఉంటుంది, మిడ్ అనేది స్టార్ట్ అయిపోతాయి కదా. చెప్తా హెన్రీ డేవిడ్ థోరియో తలది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా ఇంకొంది, అది కూడా నేను చెప్తాను. ఓకే, మండే హాలిడే అని చెప్పారా మీకు ఏమైనా? నో సార్. గ్రూప్ లో పెడతారు, లేకపోతే చెప్పండి. ఓకేనమ్మా, రైట్, థ్యాంక్ యూ.